ఎన్ని వంకాయలు గుత్తులు గుత్తులుగా భలే వచ్చేసాయి వంకాయలు. చూడండి ఎన్ని గుత్తులు ఉన్నాయో ఇక్కడ. భలే ఉన్నాయి కదా వంకాయలు. ఈరోజైతే ఈ వంకాయలు, అలాగే ఇక్కడ చూడండి తోటకూర చాలా బాగా వచ్చింది కదా. ఈ తోటకూరని అయితే ఈరోజు హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఇదిగోండి చూడండి తోటకూర అంతా బాగా వచ్చింది. అండి ఇదిగోండి వంకాయలు చూడండి ఎన్ని ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కట్ చేసేద్దాం. ఇదిగోండి చూడండి ఎంత మంచి కలర్తో భలే ఉంది కదా వంకాయలు. ఈరోజు మనం వంకాయలన్నీ హార్వెస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇదిగోండి ఉంటాయా. ఇదిగోండి చూపించాను కదా లాస్ట్ టైము విత్తనాల కోసం ఉంచానని. పండు అయిపోయింది, ఉంచుదాం. ఇంకా ఎన్ని రోజులకు అవుతుందో చూద్దాం. చూడండి ఒకసారి ఈ చిన్న మొక్కకి ఎన్ని పిందులు వచ్చేసాయో. ఈ అన్నిట్లోని ఒక్కటే పెద్దది ఉంది, ఇది ఒక్కటే పెద్దది ఉంది. ఇది ఒక్కటే తెంపుతాను. మిగతావన్నీ ఎదుగుతాయి. ఇది ఇక్కడ ఒకటి ముదిరింది. ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉన్నాయి, కట్ చేసేస్తాను. వంకాయలు అయితే భలే వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒకటి చూడండి ఎలా దాగున్నాయో వంకాయలు. ఇదిగోండి ఇక్కడ చూడండి ఈ వాటర్ క్యాన్లో పెట్టాను. చూడండి ఒకసారి ఎలా వస్తుందో గుత్తులు. చూసారా పిందులు నేను భలే వచ్చేస్తుంది. ఇక్కడ ఇంకా రెండు ఉండిపోయి, ఇవి కూడా తెంపేద్దాం. ఇదిగోండి చిన్న కుండీలో పెట్టాను అనమాట విత్తనాలతో. చూడండి ఎంత వచ్చిందో, ఎలా ఎదిగిందో చూసారా. మొక్క కరివేపాకు మొక్క మనం ఇలా ఫ్రెష్గా పెంచుకొని తెంపుకోవచ్చు. కరివేపాకు అయితే చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఈ మధ్యన అయితే సరిగా తెంపలేదు, అందుకే ఇలా ఉంది. మనం ఇది చిగురు కట్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఇంకా అలా వస్తూనే ఉంటుంది. ఓకే ఇక్కడికి రండి ఒకసారి. ఇక్కడ ఉన్నాయి కాయలు, ఒకసారి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. ఈ మొక్కకైతే చాలానే వస్తూ ఉంటాయి. చూసారా ఎంత మంచి కలరు, భలే ఉన్నాయి కదా కాయలు అయితే. ఈ వర్షాలు పడ్డాయి కదా, వర్షాలు పడడంతో ఇంకా బాగా వచ్చాయి అన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటే కలరు చూడడానికి మన కంటికి బాగుంటుంది. ఇదిగోండి చూడండి గుత్తులు ఇక్కడ పడితే కనిపిస్తుంది. ఇదిగోండి ఎన్ని గుత్తులు చూసారా. ఈ గుత్తులు తెంపినప్పుడు అంతా ప్లేట్ నిండగా వచ్చేస్తాయి. ఇంకా లోపలికి అయితే ఇంకా ఉంటాయి. చూడండి ఒకసారి కలర్ ఎంత బాగుందో పైన. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి కాయ బాగుండిపోయినట్టు ఉంటాయి అన్నమాట కాయలు. ఇదిగోండి చూడండి ఎంత సైజు వచ్చిందో కాయలు. ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇది ఒకటి ఏం చేస్తుంది, తీసేద్దాం. ఇది కూడా ఏం చేస్తుంది, మరి ఒకటి తీసేద్దాం. ఇదిగోండి చూసారా నేనైతే ఇరిగిపోయింది అనమాట. ఆ ఇరిగిపోయిన దానికి ఇలా చిన్న చెక్క ముక్క పెట్టి ఇలాగ ఈ ట్యాంక్ పక్కన ఇలా పెట్టేసాము. పెట్టేసి ఇందులో అయితే మొక్కలు పెట్టాం. ఇందులో కూడా చాలా బాగా వస్తుంది. ఇదైతే ఉడత కొరికేసినట్టుంది. ఇదిగోండి మా గార్డెన్లో ఈ ఉడతలు మాత్రం
వస్తుంది చేస్తున్నాయి ఇంకా. ఇదిగోండి కాయ భలే వస్తాయి కాయలు. ఇంకా దీనికి కూడా ఫ్లేవరింగ్ అయితే చాలా బాగుంది. సరే ఇన్ని వంకాయలు అయితే వచ్చాయి మనకి. ఎప్పుడు కూడా ప్లేట్ నిండుగా వస్తాయి వంకాయలు. ఎంత బాగా వచ్చింది కదా కలరు. ఈరోజు అయితే మనము ఈ తోటకూరని కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఇక్కడ ఈ ఆకుకూరలన్నీ పెట్టాం కదండి. ఇక్కడైతే తోటకూర అయితే బాగా ఎక్కువగా ఉందన్నమాట. అంటే విత్తనాలు మనం ఎక్కువగా వేసేయడం వల్ల చాలా ఎక్కువ వచ్చేస్తాయి. ఎక్కువ వచ్చేయడం వల్ల అంటే లోపల ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, అసలు ఎదగట్లేదు అనమాట. ఇక్కడైతే ఇక్కడ కొంచెం పురుగు కూడా వచ్చినట్టుంది. చూసారా ఆకులు ఎలా తినేసిందో. మనం కొన్ని మొక్కలు అయితే తీసేద్దాం. ఇప్పుడు తీసేస్తే లోపల ఉన్న మిగతా మొక్కలు అన్నీ కూడా ఎదుగుతాయి అన్నమాట. అందుకని ఇంకా ఈ మొక్కలన్నీ కూడా కొంచెం అయితే తీసేస్తున్నాను. కొంచెం పెద్దగా ఉన్న మొక్కలు ఉంటున్నాయి కదా, ఈ పెద్దగా ఉన్న మొక్కలన్నీ కూడా తీసేస్తున్నాను. చాలా ఎక్కువ వేసినట్టున్నాము విత్తనాలు, అందుకని అయితే చాలా వచ్చేసాయి అన్నమాట. ఇంకా మనం ఇవన్నీ తీసేస్తే కిందన ఉండే చిన్న మొక్కలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఎదగడానికి హెల్ప్ అవుతుంది. అందుకైతే ఇవన్నీ తీసేస్తున్నాను. చాలా బాగుంది తోటకూర ఫ్రెష్గా. ఇంకా ఈ ఆకుకూరలు ఉన్నాయి కదా, ఈ చుక్కకూర, పాలకూర, అవన్నీ ఇంకొంచెం ఎదుగుతుందేమో. ఇప్పుడు అదైతే ఏమీ హార్వెస్ట్ చేయట్లేదు. ఈరోజైతే తోటకూరని హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను. పెద్ద మొక్కలన్నీ తీసేస్తున్నాను. ఇంకా అప్పుడే కదా మనకి కింద నుండే మొక్కలు ఎదుగుతుంది. చాలా దగ్గరికి వేసేసినట్టున్నాను, అందుకని చాలా ఎక్కువ వచ్చేసాయి అన్నమాట మొక్కలు. ఇందులో చూస్తున్నారు ఎన్ని మొక్కలు ఉన్నాయో. ఇంకా కిందకి ఎంత లోపల బోల్డ్ మొక్కలు ఉన్నాయన్నమాట. మనం ఇవి తీసేస్తేనే కదా అవి ఎదుగుతాయి. మొక్కలన్నీ దగ్గరగా ఉండడం అయితే తోటకూర అయితే బలంగా అయితే రాలేదన్నమాట. ఇక్కడ ఇదిగోండి ఇక్కడ కూడాను తోటకూర చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది ఏంటంటే ఇక్కడ బీరపాదు, ఇదిగోండి బీరపాదు అయితే పెట్టాను. అదే టబ్లో ఖాళీ ఉంది కదా అనేసి ఇది తోటకూర వేస్తాను అనమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇది కూడా దగ్గరికి, ఇది కూడా లోపల చూడండి ఒకసారి ఎన్ని ఇంకా వస్తున్నాయి. ఇది కూడా ఇదిగోండి ఇవి కూడా కొంచెం హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఈ కుండీలో అయితే మొత్తం అంతా కూడా కిచెన్ వేస్ట్తో నింపాను. చూసారా ఇది ఎంత బాగా వచ్చిందో తోటకూర. ఏంటంటే ఈ పెద్ద మొక్కలన్నీ తీసేస్తే చిన్న మొక్కలు ఎదగడానికి అయితే బాగుంటుంది, అందుకని తీసేస్తున్నాను ఈ పెద్దవి. ఈ మట్టి మన ఇంట్లో తిప్పేస్తున్నాను. వర్షాలు పడుతున్నాయి కదా, భలే ఉంది. ఇక్కడ కిచెన్ వేస్ట్ వేసిన టబ్లో వేయడం వల్ల ఆకుకూర అయితే చాలా బాగా వచ్చింది. ఈ బీరమొక్క కూడా చూసారా ఎంత బాగా కనిపిస్తుందో, బాగా ఎదుగుతుంది. నార్మల్గా వేసిన దగ్గర అంత బలంగా రాలేదు. చూసారా కిచెన్ వేస్ట్ దగ్గర ఎంత బలంగా వచ్చిందో. ఏదైనా మనం కిచెన్ వేస్ట్తో పెంచుకుంటే మనకి మొక్కలు అనేది చాలా బలంగా మంచిగా అయితే వస్తాయన్నమాట. ఇక ఈ తోటకూర అంతా కూడా పెద్దగా ఉన్నవన్నీ తీసేసాను. ఇక లోపల చూసారా ఎన్ని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎదుగుతాయి అన్నమాట. ఇంకా గోండి ఇదేదో పిచ్చి మొక్కలా ఉంది. ఏదైనా సీడ్స్ పడితే ఇలా వచ్చేస్తూ ఉంటాయి మొక్కలు. వీటిని అయితే తీసేద్దామన్నమాట మనం, ఎందుకంటే మన మట్టిలో ఉండే బలం అంతా కూడా ఈ పిచ్చి మొక్కలు అయితే తీసేసుకుంటాయి. ఇక ఈ మొక్కలైతే మన కంపోస్ట్లో వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఈరోజు హార్వెస్ట్ ఈ వంకాయలు, తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ తోటకూర కాళ్ళన్నీ కూడా ఇక్కడే కట్ చేసేసుకుందాము. ఈ వేర్లన్నీ ఇక్కడే కట్ చేసి మనం, ఇక్కడ వరకు అంత లేతగా ఉంది, అందుకే వేర్లు అయితే ఇక్కడే తీసుకున్నాం అనమాట. ఇవి ఇక్కడే వేసేసుకొని వెళ్ళిపోదాం.
ఇదిగోండి కాళ్ళన్నీ కట్ చేసేసాను కదా. ఇప్పుడు ఈ కాళ్ళన్నీ మనం కంపోస్ట్ చేసుకోవడానికి పెట్టుకుంటున్నాం కదా, అందులో అయితే కిచెన్ వేస్ట్ అంతా వేస్తున్నాను. ఇది కూడా వేసేసుకొని మట్టి లాస్ట్లో మట్టి కప్పేసుకుంటే అయిపోతుంది. అయితే పాలిష్ అయితే నాది ఈ వంకాయలు అలాగే ఈ